తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును. హల్లెలూయా. మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొందిన మీరు దేవుని ప్రజలు, దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యము. ఇప్పుడు దేవుడు తన ప్రజలకి భూషణ కిరీటముగా ఉంటాడు అంటే దేవుడు తన ప్రజల్ని మహిమతో నింపుతాడు, ప్రభావంతో నింపుతాడు. దేవుని మహిమ మనందరి జీవితంలో కావాలి. బైబిల్ చదివిస్తుంది, పాపం చేయడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన మహిమను పోగొట్టేసుకుంటున్నాం. అయితే దేవుని ప్రజలుగా మనం చేర్చబడినప్పుడు దేవుడు మరలా తన మహిమను మన మీద ఉంచుతాడు. సంసోనుకి దేవుని మహిమ ఉన్నంత వరకు సంసోన్ని ఎవరో కూడా అడ్డుకోలేకపోయారు. అదే సంసోను నుంచి దేవుని మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, దేవుని ప్రభావం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు సంసోన్ని తీసుకెళ్ళి ఒక ఎద్దు స్థానంలో పెట్టేశారు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారిని ఇశ్రాయేలు పరిపాలించే రాజుగా హెచ్చించినట్లుగా షడ్రక్, మేషక్, అబేద్నెగోని దానియేలు గారిని బబులోను సామ్రాజ్యంలో హెచ్చించినట్లుగా దేవుడు మనకి భూషణ కిరీటముగా ఉండి మనల్ని హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెడతాడు.